నిర్మల్ జిల్లా ముత్తోల్లో భారీ వర్షం పడింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి వరదలతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. సరైన డ్రైనేజీ రోడ్లు లేకనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని గ్రామస్తులు ఆరోపించారు. వర్షం పడితే చాలు గ్రామంలోని ప్రధాన రోడ్లు చెరువులుగా మారుతున్నాయన్నారు. నిర్మల్ జిల్లా ముత్తోల్లో భారీ వర్షం పడింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి వరదలతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. సరైన డ్రైనేజ్ రోడ్లు లేకనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని గ్రామస్తులు ఆరోపించారు. వర్షం పడితే చాలు గ్రామంలోని ప్రధాన రోడ్లు చెరువులుగా మారుతున్నాయన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, గ్రామస్తులు ఆరోపించిన దానిపై అధికారులు స్పందించారా? అధికారులు ఏమైనా చర్యలు తీసుకున్నారా? రాత్రి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షాలతో అయితే ఎక్కడికక్కడే ఇటు వాగులు వంకలు ఉప్పొంగడం, ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలోనైతే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి గేట్లను అయితే లిఫ్ట్ చేసి కిందికి దిగుతున్నారు. అయితే నిర్మల్ జిల్లా ముత్తోలు మండల కేంద్రంలో రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో అయితే చెరువు నీరు అలుగుపారి గ్రామంలోని ప్రధాన రోడ్డుపై ప్రవహిస్తూ ఉండడంతో అయితే ఇటు గ్రామస్తులతో పాటు వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రతి ఏడాది కూడా తాము ఇదే అవస్థలు పడుతున్నాము. ఓవైపు ఇటు అధికారుల దృష్టికి కానీ స్థానిక రైతుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ముత్తోలు నియోజకవర్గ కేంద్రంలో ఇటు డ్రైనేజ్ వ్యవస్థతో పాటు రోడ్లు సరిగా డ్రైనేజ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో సరిగా లేకపోవడంతో ప్రతి ఏడాది తాము ఇబ్బంది పడుతున్నాం అనేసి ఇటు గ్రామస్తులు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని ఆనుకుని ఉన్నటువంటి పెనుగంగ వార్తా నదితో పాటు ఇటు గోదావరి నది పూర్తిగా ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో దాదాపుగా 1000 ఎకరాల్లో పంటలు పూర్తి స్థాయిలో నీట మునగ్గా పదుల సంఖ్యలో గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా కొమరమేం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటు కౌటాల బెజ్జూరు మండలాల్లో కొన్ని గ్రామాలకైతే పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కూడా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నది ఒకటే, గత ఏడాది పూర్తి స్థాయిలో తాము పంటలు నష్టపోయాము. ఈ ఏడాది కూడా గత నెలలో కురిసిన వర్షాలతో అయితే 1-2 సార్లుగా తాము పంటలను సాగు చేస్తాం, విత్తనాలు విత్తి నష్టపోయాం. మళ్ళీ ఇప్పుడు వర్షాలతోటి పూర్తిగా నష్టపోయాం. ప్రభుత్వం అయితే మనం ఆదుకోవాలనేసి ఇటు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఓవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు ప్రాజెక్టులతో పాటు జలపాతాలకు కూడా భారీగా వరద నీరు పోటెత్తడంతో అయితే ఇటు జలపాతాలన్నీ కూడా జలకాలు అయితే సంతరించుకున్నాయి. మంచిర్యాల కొమరమేం జిల్లాలో విస్తరించున్నటువంటి ఓపెన్ భారీగా వరద నీరు చేరడంతో అయితే గత 4 రోజుల నుంచి కూడా పూర్తిగా ఓపెన్ కాస్ట్ గన్నుల నుంచి అయితే ఒక బొగ్గు పిల్ల కూడా వెలికి తీయలేని పరిస్థితులు అయితే బెల్లంపల్లి రీజియన్ లో ఉన్నటువంటి ఇందారం, శ్రీరాంపూర్, రామకృష్ణపూర్, మన్నమరి, ఖైర్గూడ ఓపెన్ కాస్ట్ లో అయితే ఆ పరిస్థితి అయితే నెలకొంది. కొంతమేర వర్షం తెరిపిస్తే తప్ప తాము బొగ్గు ఉత్పత్తితో పాటు ఓబీ పనులు అయితే చేయలేని పరిస్థితులు అయితే ఉన్నాయని సింగరేణి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత నెలలో దాదాపుగా సుమారుగా 100 కోట్లకు పైగా సింగరేణికి అయితే నష్టం వచ్చింది. ఈ గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతోటి కూడా దాదాపుగా 50 కోట్లకు చిలుకు పై మేర నష్టం వచ్చినట్టుగానైతే ఇటు సింగరేణి అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలోనైతే 32 గేట్లను అయితే ఎత్తి దిగువన గోదావరిలోకి అయితే వరద నీరును అయితే వదిలిన సందర్భాలు అయితే ఉన్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గోదావరి తీరాన ఉన్న లోతండ ప్రాంతాల ప్రజల్ని ఇప్పటికే అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే ఓవైపు ఇటు శ్రీరామ్ సాగర్ నుంచి భారీగా 3 లక్షల క్యూసెక్ల వరద నీరు కిందికి రావడం, ఇటు జిల్లాలో కురుస్తున్న వర్షాలతోటి క్యాచ్మెంట్ కూడా 2 లక్షల పైచీలకు ఉండడంతో అయితే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకి సుమారు 5 లక్షల మేరనైతే ఇటు ఇన్ఫ్లోగానైతే వస్తుంది. వాటికి తగ్గట్టుగా గేట్లను అయితే లిఫ్ట్ చేసి కిందికి దిగువన వదులుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సుదత్రి అయితే చెన్నూరు నియోజకవర్గంలో నారాయణపేట గాని గోదావరి తీరంలో ఉన్న గ్రామాలతో పాటు ఇటు వార్తా నది తీరంలో ఉన్నటువంటి పదుల సంఖ్యలో గ్రామాల్లోని పంటశాలలోకి అయితే భారీగా వరద నీరు రావడంతో అయితే 100 ఎకరాల్లో చెన్నూరు నియోజకవర్గంలో కూడా పూర్తిగా పంటలు అయితే
నీట మునిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.